ఏపీలో నవంబర్ 1 నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా పడనుంది. మొత్తం యాక్సిడెంట్లలో దాదాపు 29% మరణాలు టూ వీలర్స్ ప్రయాణికులవే ఉన్నాయన్నారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం. వాటిని తగ్గించేందుకు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వ్యవహారాల్లో దళారీ వ్యవస్థ లేకుండా రూపుమాపాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో మానవ ప్రమేయం లేకుండా పూర్తి సైంటిఫిక్ మెథడ్లో కొత్త విధానాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రైవింగ్ టెస్ట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్ డెసిషన్ మేకింగ్ లేకుండా చేయాలి. పాస్ అండ్ ఫెయిల్ అనే డెసిషన్లో ఎంవీఏది కానీ ఏఎంవీఏది కానీ అక్కడ ఆర్టీఓది కానీ ఎవరిది కూడా డెసిషన్ లేదు. మెషిన్ నిర్ణయిస్తుంది ఇతను కరెక్ట్ టెస్ట్ పాస్ అయ్యాడా లేదా అని చెప్పని. రాష్ట్రంలో ఉన్న ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ఎంబీఏ ఆఫీసుల దగ్గర దళారీ వ్యవస్థను నిర్మూలించడం. ఎట్టి పరిస్థితుల్లో పౌరుడు దళారీ ద్వారా మా ఆఫీస్లోకి రాకుండా డైరెక్ట్గా పౌరుడు మా సేవలు అందుకోవడానికి మా ఆఫీస్లో వచ్చి తనకు కావాల్సిన పనిని ముగించుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల ఫ్యాటాలిటీస్ అంటే చనిపోయే వారి సంఖ్య ఎక్కువ పెరుగుతోంది టూ వీలర్స్లో. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి నవంబర్ 1 నుంచి హెల్మెట్ లేని ఎడల భారీ ఎత్తున పెనాల్టీ విధించి ఫైన్స్ వేయమని చెప్పి ఆదేశించింది.